హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్లోని వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఈ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే cos 2x cos x by 2 minus cos 3x cos 9x by 2 equals to sin 5x into sin 5x by 2 అని చెప్పి ప్రూవ్ చేయమన్నారు. సో ఇక్కడ మనం LHS తీసుకుంటామండి. LHS ఇక్కడ ఇచ్చిన LHS ఏంటంటే cos 2x into cos x by 2 minus cos 3x into cos 9x by 2. అయితే ఇది ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫార్ములా అనేది మనకి ట్రిగనోమెట్రీలో అప్లై అవుతుంది అనేది చూసుకోవాలి. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కాస్ ఏ కాస్ బి, ఇది కూడా కాస్ ఏ కాస్ బి ఫార్మేట్లో ఉన్నాయి. సో కాస్ ఏ కాస్ బికి ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయంటే లేవు, కానీ 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఉంది. 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఏంటి? కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. అంటే ఇక్కడ ఒక 2 ఉంటే ఇది ఒక మనకు తెలిసిన ఫార్ములా అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేద్దాం. ఒక 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. ముందు డివైడ్ చేస్తున్నాను. సో 1/2 ఇంటూ 2 cos 2x ఇంటూ cos x by 2 మైనస్ 2 cos 3x ఇంటూ cos 9x by 2. సో 1/2 ఇంటూ ఇక్కడ ఫార్ములా ఏం చెప్పానండి? 2 cos a cos b ఫార్ములా cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b. సో cos a ప్లస్ b, a అంటే 2x ప్లస్ b అంటే x బై 2 ప్లస్ కాస్ a మైనస్ b, a అంటే 2x మైనస్ b అంటే x బై 2. సో మైనస్ ఇక్కడ కూడా మనం ఏ ఫార్ములా అప్లై చేయాలి? 2 కాస్ a కాస్ b ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాస్ a ప్లస్ b ప్లస్ కాస్ a మైనస్ b ఫార్ములా అప్లై చేయాలి. కానీ ఇక్కడ ఏముందండి? మైనస్తో మల్టిపుల్ చేసినప్పుడు ఫార్ములాలో ప్లస్లు ఉన్నాయి కానీ ఏమైపోతాయి? మైనస్ అయిపోతాయి. సో మైనస్ కాస్ 3x ప్లస్ 9x by 2 minus cos 3x minus 9x by 2. So next 1/2 into cos, ఇక్కడ చూడండి LCM ఎంతండి? 2. 2 2s are 4x plus x ఏమవుతుంది? 5x. సో 5x by 2. సో cos 5x by 2 ప్లస్ cos, ఇక్కడ చూడండి LCM 2. 2 2s are 4 అంటే 4x minus x. 4x minus x ఏమవుతుందండి? 3x by 2. సో cos 3x by 2 మైనస్ cos, ఇక్కడ చూడండి 2 3 6, 6 plus 9 అంటే 15x by 2 మైనస్ cos 2 3 6, 6 minus 9 ఏమవుతుందంటే మైనస్ 3. సో cos మైనస్ 3x by 2 వస్తుంది. కానీ cos ఆఫ్ మైనస్ టీటా నథింగ్ బట్ cos టీటా, అంటే cos ఆఫ్ మైనస్ టీటా ఇచ్చినా సరే మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు అండి? cos టీటాగా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ cos మైనస్ 3x by 2 వస్తుంది, కానీ అది ఫైనల్గా ఎలా చేంజ్ అవుతుంది? పాజిటివ్గా చేంజ్ అయిపోతుంది, అంటే cos 3x by 2గా మనం రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి cos 3x by 2 ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ cos 3x by 2 ఉంది. సో ప్లస్ cos 3x by 2 మైనస్ cos 3x by 2 ఏమైపోతుంది అంటే క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ cos 5x by 2 మైనస్ cos 15x by 2 మిగిలింది. సో 1/2 ఇంటూ ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది? cos c మైనస్ cos d. cos c మైనస్ cos d ఫార్ములా ఏంటి? మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తాము. మైనస్ 2 sin c ప్లస్ d బై 2. c అంటే ఏంటండి? 5x బై 2 ప్లస్ d అంటే 15x బై 2 ఆల్ డివైడెడ్ బై 2 ఇంటూ sin మళ్ళీ c మైనస్ d బై 2. c అంటే 5x బై 2 మైనస్ 15x బై 2 ఆల్ డివైడెడ్ బై 2. ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేసేస్తాము. ఇక్కడ 2 2 ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. సో మైనస్ సైన్, ఇక్కడ ఎల్సిఎం చూడండి, కామన్ ఎల్సిఎం 2 ఉంది. సో ఈ 2 డినామినేటర్స్ మల్టిపుల్ అవుతాయి. 2 2s are 4, డినామినేటర్లో 4 వచ్చింది. ఇప్పుడు న్యూమరేటర్ చూడండి 5x ప్లస్ 15x. 5x ప్లస్ 15x నథింగ్ బట్ 20x ఇంటూ సైన్, ఇక్కడ కామన్ ఎల్సిఎం ఎంతండి? 2. 2 2s are 4. సో డినామినేటర్ 4 అవుతుంది. ఇక్కడ 5x మైనస్ 15x, 5x మైనస్ 15x నథింగ్ బట్ మైనస్ 10x. ఇక్కడ చూడండి 4 1s are 4 5s are క్యాన్సిల్ అయిపోతుంది. 2 2s are అలాగే 2 5s are క్యాన్సిల్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ 5x by 2 అనేది రిమైనింగ్ మిగిలిందండి. సైన్ ఆఫ్ మైనస్ టీటా నథింగ్ బట్ మైనస్ సైన్ టీటా.
సో కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటే కాస్ టీటా, కానీ సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా. సో మైనస్ అనేది బయటకు వస్తుంది, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ నుండి మైనస్ ఏమైపోతాయండి, ప్లస్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఏం మిగులుతుంది మనకి, సైన్ 5x ఇంటూ సైన్ 5x/2. sin 5x/2. So this is the required RHS. Next important 8 marks question చూడండి, second one. Prove that cos square x plus cos square x plus 5/3 plus cos square x minus 5/3 equals to 3/2 అని చెప్పి ప్రూవ్ చేయమన్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ LHS తీసుకుందాము. LHS is equals to cos square x plus cos square x plus 5/3 plus cos square x minus 5/3. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ cos square x minus 5/3 ఉంది కదా, దీన్ని 1 minus sin square గా మార్చుకుంటాను. ఎందుకంటే 1 minus sin square గా మార్చిన తర్వాత ఇక్కడ cos square a మైనస్ sin square b ఫార్మేట్ వస్తుంది. సో ఎందుకంటే మన cos square a మైనస్ sin square b ఫార్ములా తెలుసు. cos square a మైనస్ sin square b ఫార్ములా cos a plus b ఇంటూ cos a minus b. కాబట్టి ఈ cos square x అంటే రెండు cos square ఉన్నాయి కాబట్టి ఏదో ఒకదాన్ని, సో ఏదో ఒకదాన్ని ఏం చేయాలి మనం, 1 minus sin square అంటే sin square లోకి కన్వర్ట్ చేయాలి. సో cos square x ప్లస్ దీని యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, cos square x plus 5/3. సో cos square theta అంటే 1 minus sin square theta కాబట్టి, సో దీన్ని ఎలా రాసుకుంటున్నాం మనం, 1 minus sin square x minus 5/3 గా చేంజ్ చేస్తున్నాం. ఈ ప్లస్ 1 ఏదైతే ఉందో ఇక్కడ స్టార్టింగ్ తీసుకొచ్చింది, 1 plus cos square x ప్లస్ ఇప్పుడు ఈ రెండు చూడండి, ఇది cos square a మైనస్ sin square b. cos square a మైనస్ sin square b ఫార్ములా cos a plus b ఇంటూ cos a minus b. cos a plus b, a అంటే x plus 5/3 ప్లస్ b అంటే x minus 5/3 ఇంటూ cos a minus b. x plus 5/3 మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/3 గా చేంజ్ అవుతుంది. ఫార్ములా అప్లై చేశానండి ఇక్కడ. సో ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, 1 ప్లస్ cos square x ప్లస్ ఇక్కడ చూడండి cos 5/3 క్యాన్సిల్ అయిపోతే x ప్లస్ x ఏమవుతుంది, 2x అంటే cos 2x. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతాయి. సో cos 5/3 ప్లస్ 5/3 నథింగ్ బట్ 2π/3. సో 1 ప్లస్ ఇక్కడ cos square x ఉంది కదండి, cos square x ఫార్ములాని మనం 1 ప్లస్ cos 2x/2 గా రాసుకోవచ్చు. సో ఈ cos square x ఎలా రాసుకోవచ్చు మనం, 1 ప్లస్ cos 2x/2. సో ఆ ఫార్ములా అప్లై చేయండి, 1 ప్లస్ cos 2x/2 గా రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ cos 2x అలాగే ఉంటుంది, cos 2x. cos 2π/3 మనం ఎలా రాసుకోవచ్చండి, cos 2π/3ని π మైనస్ π/3 గా రాసుకోవచ్చా లేదండి, ఎందుకంటే ఇక్కడ చూడండి LCM 3 ఇంటూ π 3π మైనస్ π ఏమవుతుంది, 2π. సో 2π/3ని మనం π మైనస్ π/3 గా రాసుకోవచ్చు. π అంటే 180. సో cos 180 మైనస్ θ, cos 180 మైనస్ θ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది మనకి, సెకండ్ క్వాడ్రంట్లో cos ఫంక్షన్ అనేది నెగిటివ్ అవుతుంది. కాబట్టి cos 180 మైనస్ θ అంటే మైనస్ cos θ. ఆల్ సిల్వర్ టీ కప్స్ లో యూజ్ చేస్తాం ఇది. సో 1 ప్లస్ ఇక్కడ 2 తో డివైడ్ చేయండి, 1/2 ప్లస్ cos 2x/2 ప్లస్ cos 2x. ఇక్కడ 180 మైనస్ θ అంటే ఏం చెప్పానండి, మైనస్ cos θ అంటే π/3. సో 1 ప్లస్ 1/2 ప్లస్ cos 2x/2. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ cos 2x. cos π/3 అంటే 60 అండి, cos 60 వాల్యూ ఎంత, 1/2. సో కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ cos 2x/2 ఉంది, మైనస్ ఇక్కడ కూడా cos 2x/2. సో ప్లస్ cos 2x/2 మైనస్ cos 2x/2 ఏమైపోతాయి అండి, క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంకా మిగిలింది 1 ప్లస్ 1/2. సో ఇక్కడ LCM 2 కాబట్టి 2 ఇంటూ 1 2 ప్లస్ 1 3. సో 3/2. సో దిస్ ఈస్ ద RHS. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, 2 cos 5/13 ఇంటూ cos 9π/13 ప్లస్ cos 3π/13 ప్లస్ cos 5π/13 ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయమన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ LHS తీసుకుందాం. గివెన్ LHS ఈజ్ ఈక్వల్స్ టు 2 cos
pi by 13 cos 9 pi by 13 plus cos 3 pi by 13 plus cos 5 pi by 13. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి 2 cos a cos b ఫార్ములా. సో 2 cos a cos b ఫార్ములా ఏంటి? cos a plus b plus cos a minus b. సో ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేయండి. 2 cos a cos b ఫార్ములా అప్లై చేస్తే cos a plus b ఏంటి ఏంటండి? pi by 30 plus b అంటే 9 pi by 30 plus cos a minus b. a ప్లస్ ఏముంది? pi by 30 మైనస్ b ప్లస్లో 9 pi by 13. సో ఈ రెండింటిని యాజ్ టీజ్గా రాసేసుకోండి. ప్లస్ కాస్ 3 pi by 13 ప్లస్ కాస్ 5 pi by 13 యాజ్ టీజ్గా రాసుకున్నాం. రైట్, ఇక్కడ చూడండి కాస్ పై ప్లస్ 9 1 ప్లస్ 9 ఏమవుతుంది? 10. సో 10 pi by 13 ప్లస్ కాస్ ఇక్కడ చూడండి 1 మైనస్ 9 ఏమవుతుంది? -8 pi by 13. సో కాస్ ఆల్రెడీ చెప్పాను మీకు కాస్ ఆఫ్ మైనస్ టీటా నథింగ్ బట్ కాస్ టీటా. సో కాస్ -8 pi by 13 వచ్చినా సరే మనం దాన్ని పాజిటివ్గా రాసుకోవచ్చు, అంటే 8 pi by 13 గా రాసుకోవచ్చు. ప్లస్ దీని యాస్టీస్గా రాయండి కాస్ pi by 13 ప్లస్ కాస్ 5 pi by 13. సారీ, ఇక్కడ 3 pi by 13 5 pi by 13. సో వీటిని దీనిలా కన్వర్ట్ చేసుకుంటే సరిపోతాయి, అప్పుడు ఇవి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏముంది? కాస్ 3 pi by 13, ఇక్కడ కూడా 3 pi by 13 ఉండాలి. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 10 pi by 13 మనం పై మైనస్ ఇలా రాసుకోవచ్చా లేదో ఒకసారి చూద్దాండి. కాస్ పై మైనస్ 3 pi by 13 గా రాసుకోవచ్చా? చూడండి 13 into 1 13 minus 3 ఏమవుతుంది? 10 pi by 13. సో ఈ 10 pi by 13 మనం ఎలా రాసుకోవచ్చండి? పై మైనస్ 3 pi by 13 గా రాసుకోవచ్చు. అలాగే దీన్ని చూడండి 8 pi by 13 కూడా ఎలా రాసుకోవచ్చు మనం? పై మైనస్ 5 pi by 13 గా రాసుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ ఎల్సిఎం 13 into 1 13 pi minus 5 13 pi minus 5 pi అంటే 8 pi. సో ఈ 8 pi by 13 మనం ఎలా రాసుకోవచ్చండి? పై మైనస్ 5 pi by 13 గా రాసుకోవచ్చు. ఈ రెండు మళ్ళీ యాస్టీస్గా రాసేసుకోండి. కాస్ 3 pi by 13 ప్లస్ కాస్ 5 pi by 30. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫార్మేట్లో ఉంది? కాస్ 180 మైనస్ టీటా. ఆల్రెడీ మీకు చెప్పాను కాస్ 1 ఆన్సర్ టీ కప్స్లో కాస్ 180 మైనస్ టీటా నథింగ్ బట్ మైనస్ కాస్ టీటా. ఇక్కడ కూడా కాస్ 180 మైనస్ టీటా, సో మైనస్ కాస్ టీటా మైనస్ కాస్ టీటా అంటే 3 pi by 13. ఇక్కడ కూడా మైనస్ కాస్ టీటా అంటే 5 pi by 13 ప్లస్ కాస్ 3 pi by 13 ఇంకా రిమైనింగ్ ఏముంది? ప్లస్ కాస్ 5 pi by 13 అండి. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మైనస్ కాస్ 3 pi by 13 ప్లస్ కాస్ 3 pi by 13 క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ కాస్ 5 pi by 13 ప్లస్ కాస్ 5 pi by 13 కూడా క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మనకి మిగిలేది 0. సో దిస్ ఈస్ ద RHS.